వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి 8th క్లాస్ సెకండ్ లెసన్ మాతృభూమి. ఫస్ట్ లెసన్ వీడియో లింక్ కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సెకండ్ లెసన్ మాతృభూమి. మాతృభూమి పాఠం యొక్క రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. రచయిత్రి ఎవరు? మాతృభూమి పాఠం యొక్క రచయిత్రి పవని నిర్మల ప్రభావతి గారు. ఈవిడ 20వ శతాబ్దానికి చెందినవారు. పవన నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి యొక్క తల్లిదండ్రులు. ఈ పవని నిర్మల ప్రభావతి గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? సరస్వతమ్మ, నరసింహారావు గారు వీరి తల్లిదండ్రులు. భర్త పేరు వచ్చేసి శ్రీధర్ రావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా ఈమె చేయి తిరిగిన రచయిత్రి. ఈమె ఏ కథా సంపుటాలు రచనలు రాశారు? ఈవిడ అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతోంది అనే మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు. అయితే ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈవిడ కలం నుండి జాలువారాయి. ప్రస్తుతం ఈ పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది? కథానిలయం నుంచి గ్రహించబడింది. మాతృభూమి అనే పాఠం కథానిలయం నుంచి గ్రహించబడింది. మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తి పొంది దేశ సేవలో పూనుకోవాలని ఈ మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశం. మాతృభూమి పాఠం యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియ కథానిక. చూద్దామా? కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో జరిగిన సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. క్లుప్తత అనేది దీని లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు ఏవేవి? పాత్రలు, నేపథ్యం, కథనం, జీవితం యొక్క వాస్తవికత చిత్రణ అనేది ఈ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. అయితే మనము ఈ లెసన్లో ఏమేమి నేర్చుకున్నాము? మాతృభూమి రచయిత ఎవరు? రచయిత్రి ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. ఈవిడ 20వ శతాబ్దానికి చెందినవారు. ఈవిడ జన్మస్థలం వచ్చేసి, పవని నిర్మల ప్రభావతి గారి జన్మస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు. ఈవిడ తల్లిదండ్రులు వచ్చేసి సరస్వతమ్మ, నరసింహారావు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.